హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. ఇవాల్టి స్నాక్ వచ్చేసి సేగనండి. చాలా టేస్టీగా వస్తాయి. చూడండి ఎలా చేయాలో. దానికోసం 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. 1/2 కేజీ పుట్నాలు పౌడర్ చేసి తీసుకోవాలి. రుచికి తగినంత కారం, సాల్ట్, నువ్వులు, వాము నలిపి వేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని పిండిలో కలుపుకోవాలి. పిండిలో కలుపుకుంటే సేగులు అనేది గుల్లగా వస్తాయండి. మంచిగా లోపల హోల్ వస్తుంది. బాగా వేడి అయ్యాకనే వేసుకోవాలి. ఆయిల్ బదులుగా బటర్ కూడా వాడచ్చు, కాకపోతే సేగులు గుల్లగా రావండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ తడుపుకుందాం. పిండిని గట్టిగా తడుపుకోవాలి. మంచిగా ఉండాలి లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు జంతికల పావు తీసుకొని పిండి ముద్దని దాంట్లో ఫిల్ చేసుకోవాలండి. నేనైతే డైరెక్ట్గా ఆయిల్లోనే ప్రెస్ చేస్తాను. మీరు కావస్తే పేపర్ మీద కానీ తడి క్లాత్ మీద కానీ ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే పేపర్ మీద ఒత్తుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. సేగులు ఒక సైడ్ కాలేయండి. ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకోవాలి. చాలా టైం ఏం పట్టదండి, ఫాస్ట్గానే కాలుతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయ్యింది, తీసేసుకుందాము. చూడండి ఎక్కడ విరగలేవు, మంచిగా వచ్చినాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. స్పైసీ కొంచెం తక్కువ వేసి చేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయి సేగులు అనేది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో సేగులు. సేగులు రెడీ అయినాయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే